ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మెషిన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మెషిన్ పిటిషన్ వేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని A6 గా ఉన్నారు. ఆయన్ను A6 గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా PS లో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితులుగా గోదాము మేనేజర్ మానస తేజ, పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యాజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగరాజు ఉన్నారు. ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. సంతోష్, చెప్పండి. దీపిక, ఏదైతే మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించినటువంటి గౌరవను ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు ఇక పేర్ని నానికి సైతం కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో పేరు చేర్చడం కూడా జరిగింది. A6 గా అయితే ఈ యొక్క కేసుని పోలీసులు పూర్తి స్థాయిలో పేర్ని నానిని కూడా అదుపులో తీసుకొని ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేశారు అన్న కోణంలో కూడా ఇటు పోలీసులు విచారించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇక పేర్ని నాని సైతం కూడా ఇంట్లో లేకపోవడం, అదేవిధంగా ఏమయ్యారు అంటూ కూడా ఇక పూర్తి స్థాయిలో ఒక నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది. ఇప్పటికే A1 గా ఉన్నటువంటి పేర్ని నాని సజ్జిందని పేర్ని జయసుధాకి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ఇక పేర్ని నానిపై అయితే కనుక ఈ యొక్క కేసు అయితే నమోదవడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క కేసులో మిల్లర్ సంబంధించినటువంటి రైస్ మిల్లర్ ని, అదేవిధంగా లారీ డ్రైవర్ అదుపులో తీసుకున్న అనంతరం కూడా ఎవరెవరికి ట్రాన్సాక్షన్ ఆధారంగా కూడా ఈ యొక్క కేసును అయితే కనుక కేసులో ఉన్నటువంటి నిందితులను అయితే కనుక ఈ యొక్క కేసులో చేర్చున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి పేర్ని నానిపై ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందని తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.